ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లు వేసిన వాళ్ళ తెలివి పోన్రి. ఒక్కొక్కరు ఒక్కో తీరు అనుకో రాదుండ్రి. అయ్యో చదువు రాదు ఎట్లనో ఓ తీరుగా ఓటు అయితే వేసిండ్రు అనుకునేటట్టు కూడా లేదు. అందరు చదువుకున్నోళ్ళే, చదువు చెప్పే పంతుల్లే. అసొంటోళ్ళే ఏం చేసిరో చూడుర్రి. చదువుకోకముందు కాకరకాయ అన్నోడు చదువుకున్నాక కీకరకాయ అన్నాడట. హాగు అట్లనే ఉన్నది ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లేసిన వాళ్ళ ముచ్చట. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం తక్కువ 500 మంది పంతులకు ఓటేయరాలేదట. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎన్నికల్లో కొద్దిగా తక్కువ 900 మందికి, అదే నియోజకవర్గంలో డిగ్రీలు చేసిన వాళ్ళు ఓట్లు వేసే ఎన్నికలల్లో 40,000 కంటే ఎక్కువ మందికి ఓట్లు వేయరాలేదట. అంటే చూడుండ్రి ఎట్లున్నదో బాగా చదువుకున్న వాళ్ళ ముచ్చట. పోటీ చేసిన వాళ్ళ గుర్తుల మీద నంబర్లు రాయకుండా గుండాలు పెట్టిండ్రట. కొంతమంది సంతకాలు పెట్టిండ్రట. ఇంకొందరు ఒక్క గుర్తు మీదనే 1, 2, 3 అని నంబర్లు వేసిండ్రట. మరికొందరు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనాయి అని రాసుకొచ్చిండ్రట. సరే ఏదో ఓ తీరుగా నిరసన తెలిపిన వాళ్ళని పక్కకు పెడితే చదువుకున్న పంతులకు, డిగ్రీలు చేసిన పిల్లగాన్లకు ఓట్లు వేయరాకుంటే ఎట్లా? ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఓట్లు ఎట్లేయాలి, బ్యాలెట్ పేపర్ ఎట్లా మలవాలని అటు పార్టీలు, ఇటు సోషల్ మీడియా, టీవీలు, పేపర్లు పొద్దుగాల లేస్తే చెప్పిందే చెప్పి చెవులు గుయ్యి అనేటట్టు మొత్తుకున్నాయి. అయినా తప్పు ఓటేసిండ్రంటే వాళ్ళను పంతులని ఎట్లా అనాలి? వాళ్ళు పిల్లలకు చక్కని చదువు చెప్తున్నారంటే ఎట్లా నమ్మాలి? డిగ్రీలు చేసిన వాళ్ళ ముచ్చటైతే ఇంకా చిత్రము. అసలు కొంతమందికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళకే ఎందుకు ఓటు ఉంటదనే తెలుసో తెలియదో అంటున్నారు. వీళ్ళకన్నా ఏలు ముద్దర వేసేటోళ్ళు నయం కదా. అట్లా వచ్చిరాని ఓట్లు గుర్తుల మీద గుద్దే వరకు అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిందట. కౌంటింగ్ సెంటర్లా చెమటలు పట్టినాయట. మురిగిపోయిన ఓట్లే మా కొంపలు ముంచుతాయా ఏంది అన్నట్టు భయపడ్డారట. ఇగో గిట్లున్నది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలా పెద్ద పెద్ద చదువులు చదివిన పంతుళ్ళు, గ్రాడ్యుయేట్ల పనితనం అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన చదువురాని పబ్లిక్ ఇప్పుడు.